బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలు టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఇక ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 3 పోలీసులు మృతి చెందగా ఒక డీఎస్పీతో పాటు 4 సైనికులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అలాగే బీఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బృందాలు గత 5 రోజులుగా ఈ గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా 3-4 ఉగ్రవాదులు స్థానికంగా నక్కి ఉన్నట్లుగా సమాచారం. ఇక భద్రతా బలగాలు వారి కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు తమను మంచినీళ్లు అడిగారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలు అలాగే టెర్రరిస్టుల మధ్య ఎన్కౌంటర్ సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాలు హతమార్చినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల్లో 3 పోలీసులు మృతి చెందగా అలాగే ఒక డీఎస్పీతో పాటు 4 సైనికులు గాయపడ్డారని సమాచారం. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రస్తుతానికి చికిత్సనైతే అందిస్తున్నారు. టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అలాగే బీఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బృందాలు గత 5 రోజులుగా ఈ గాలింపు చర్యలైతే కొనసాగిస్తూ ఉన్నాయి. ఇంకా 3 లేదా 4 ఉగ్రవాదులు ఇంకా స్థానికంగా నక్కి ఉన్నట్లుగా భద్రతా బలగాలైతే సమాచారం ఉంది. సో భద్రతా బలగాలు వారి కోసం వేటను కొనసాగిస్తూ ఉన్నాయి. ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఉగ్రవాదులు తమను మంచినీళ్లు అడిగారని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగాయి. Bilang sedang